లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఈ ట్రాన్స్లోనే అంకిత రాజ్ వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఓకే, ఒక పర్సన్ తను ఫ్యామిలీని ఒప్పించి బయటకు వచ్చారు, పెళ్లి చేసుకున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ రీల్స్ కావచ్చు, వాళ్ళు హ్యాపీ మూమెంట్స్ చూసిన వాళ్ళందరూ కూడా ఓకే రా, ట్రాన్స్జెండర్స్ని కూడా పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు, హ్యాపీగా లైఫ్ లీడ్ చేసే వాళ్ళు ఉన్నారు అని చెప్పి చాలా వరకు హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ కట్ చేస్తే ఏం జరిగిందో తెలీదు, దే డివోర్స్డ్. అయితే దీని వెనక నేను ఇంకొకటి కూడా విన్నానమ్మా. యాక్చువల్లీ వీళ్ళిద్దరు కూడా, అంటే రీసెంట్గా నేను విన్నా, వీళ్ళిద్దరు కలిసే ఉన్నారు, కావాలని యాక్టింగ్ చేస్తూ ఉన్నారు, జనాలందరినీ కూడా మభ్య పెట్టడానికి, ఫ్యాన్స్ అంటే ఫాలోవర్స్ని పెంచుకోవడానికి వీళ్ళిద్దరు కూడా డివోర్స్ అయినట్టు యాక్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్పి కూడా ఈ విధమైన కమెంట్స్ నేను విన్నాను. ఏం చెప్తాను? యాక్చువల్గా నేను అంకితా రాజ్ వాళ్ళ అంటే ఏదైతే వాళ్ళ లైఫ్ ఉందో, వాళ్ళ మ్యారేజ్ బ్రేకప్ కాదు, సపరేట్గా జీవించడం తీసుకున్న నిర్ణయాన్ని, దీని గురించి ఎపిసోడ్స్ చాలా ఒక 2-3-4 చేశాను. హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. బట్ చాలామంది నన్ను వద్దు అన్నారు. యాక్చువల్గా చేసేటప్పుడు అంటే వాళ్ళది ప్రైవేట్ లైఫ్ కానివ్వండి అని ఒకటే చెప్పాను. ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ ప్రైవేటే, బట్ ఇట్స్ నాట్ ప్రైవేట్, ఇట్ ఈస్ పబ్లిక్. అంతా అక్కడ యూట్యూబ్లో ఉంది, ఓపెన్గా ఉంది. వాళ్ళు పెళ్లి చేసుకుంది, ఇల్లు కట్టుకుంది, ఇదంతా కూడా ఓపెన్గా ఉంది. సో ఒక ప్రైవేట్ లైఫ్ ఇద్దరి మధ్య కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అయినప్పుడు, అది పబ్లిక్ అయినప్పుడు, దట్ విల్ షో అ గ్రేటర్ ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ. సమాజం మీద ఒక లార్జర్ ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు మీరే అన్నారు కదా, ఎంత బాగా ఉన్నారు, ఇల్లు తీసుకున్నారు, మళ్ళీ తర్వాత విడిపోయారు, ఇవన్నీ. సో ఇట్ ఈస్ షోయింగ్ అన్ ఇంపాక్ట్ ఆన్ పీపుల్ కదా. సో చాలామంది, కొన్ని వేల మంది, లక్షల మంది మీద అది ఇంపాక్ట్ చూపిస్తుంది. అట్లాంటప్పుడు అది చెడు చూపించవచ్చు, మంచి చూపించవచ్చు, ఒకలాంటి కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ చేయొచ్చు, మీరు ఇప్పుడు అన్నట్టు. సో యాజ్ ఎ కమ్యూనిటీ పర్సన్, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ రిప్రజెంట్ చేస్తూ నేను రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యాను. ఏంటంటే లేదు, ఇది రైట్ టైము. యాక్చువల్గా పెళ్ళిళ్ళు అవుతే ఎలా అవుతాయి, ఎలా కలిసి ఉంటారు, అసలు రైట్స్ ఉన్నాయా, లీగాలిటీ ఉందా, ఇవన్నిటిని చెప్పవలసిన టైం ఇది, ఎగ్జాక్ట్ టైము. అంకిత రాజ్ అనేది ఒక ఎంట్రీ పాయింట్, ఒక థ్రెషోల్డ్ మాత్రమే. బట్ థింగ్ ఈజ్, దిస్ ఈజ్ అన్ అవెన్యూ టు డిస్కస్ ఆల్ దీస్ పాయింట్స్ అనమాట. ఎల్జిబిటీ కమ్యూనిటీలో, ముఖ్యంగా ట్రాన్స్ కమ్యూనిటీలో అసలు ఎలా ఉంది, లివింగ్ రిలేషన్షిప్లో ఎలా ఉంది, మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ ఎలా ఉంది అన్నదానికి ఇది ఒక స్కోప్గా తీసుకొని నేను కొన్ని ఎపిసోడ్స్ చేశాను. వాళ్ళిద్దరూ కలిసి జీవించడం ఎలా పబ్లిక్ అయిందో, సోషల్ మీడియాలో ఉందో, విడివిడిగా జీవించడం అనేది కూడా వాళ్ళు తీసుకున్న నిర్ణయం పబ్లిక్లో ఉంది. దట్స్ కంప్లీట్లీ, అంటే దాని రీజన్స్ కంప్లీట్లీ పర్సనల్. వాళ్ళకి మనం వాళ్ళ చుట్టూ అంటే వచ్చిన స్టోరీస్ అన్నీ అల్లినవే, వాళ్ళ ద్వారా విన్నవి కాదు అది. సో వీ డోంట్ నీడ్ టు యాడ్ మోర్ స్టోరీస్ అరౌండ్. దానికి మళ్ళీ ఇంకొన్ని కథలు అల్లవలసిన అవసరం మనకి లేదు. బట్ థింగ్ ఏంటంటే, ఇది సేమ్, నేను అదే పాయింట్కి వస్తాను. ఏంటంటే ఎల్జిబిటీలో ట్రాన్స్ వాళ్ళు చాలా విజిబుల్గా ఉంటారు, కనపడతారు. ఎందుకంటే ట్రాన్స్జెండర్ వాళ్ళు మీ సమాజంలో బయటికి వెళ్ళగానే వారికి చౌరస్తాలు కానీ ఎక్కడన్నా కానీ కనపడుతూనే ఉంటారు. బట్ ఇట్లా కనపడే వాళ్ళు ఒకవేళ వీళ్ళకి మ్యారేజ్ రైట్స్ ఇవ్వనప్పుడు, వీళ్ళు లివింగ్ రిలేషన్లో కానీ, ప్రేమలో కానీ, మ్యారేజ్లో కానీ ఎంటర్ అయినప్పుడు, మామూలు వాళ్ళు ఎలా ఎంటర్ అవుతారో ఆడవాళ్ళ మగలు వీళ్ళ దగ్గర కూడా అందరూ వస్తారు, వీళ్ళు కూడా ప్రేమిస్తారు, పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్ని ప్రొటెక్ట్ చేయనప్పుడు, ఆ మ్యారేజ్లో జరిగే పార్ట్నర్ వైలెన్స్, హింస, ఎవరెవరన్నా కొట్టచ్చు కదా. తల్లిదండ్రులు లేరు, అత్తమామలు లేరు, బట్ కానీ భర్త వల్ల సేఫ్టీ ఉందని ఏంటి, భర్తనే హింస చేయొచ్చు, భార్య హింస చేయొచ్చు భర్త మీద, వీళ్ళిద్దరి మీద చుట్టుపక్కల వాళ్ళ హింస చేయొచ్చు, అవునా, కమ్యూనిటీ హింస ఉండొచ్చు. ఇదంతా ఉన్నది. ఇదంతా ఒక స్ట్రెస్లా ఉంటుంది ఈ కపుల్ మీద. ఎందుకంటే మామూలు ఏదైతే ఫీమేల్ మేల్ రిలేషన్షిప్ ఉందో, సమాజం ఎప్పుడు దాంతోనే కంపేర్ చేస్తుంది వీళ్ళ రిలేషన్షిప్ని. మీరే అన్నారు, అంకిత రాజు కలిసి ఉంటే ఎంత బాగున్నారంటే, ఉన్నారు, బట్ 2 సంవత్సరాలే ఉన్నారు. 2 సంవత్సరాలు కాకుండా నన్ను కొంతమంది అన్నారు, మాకు కొన్ని ఆశలు ఉండే, వాళ్ళు కలిసి ఉన్నప్పుడు మేము కూడా పెళ్లి చేసుకోవచ్చు అని కొంతమంది ట్రాన్స్జెండర్ వాళ్ళు. కానీ మాకు ఇప్పుడు లేవంటే నేను అన్నాను, వాళ్ళు ఒక కపుల్ మాత్రమే, they won't represent the whole community కదా. Ankita is not a face of the whole transgender community, and Raj also not even face of the whole men community. అంటే ఇక్కడ ఇంకొక క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతూ ఉంటాయి. ఏంటంటే ట్రాన్స్జెండర్స్కి భవిష్యత్తు, అంటే ఫ్యూచర్ ఇద్దామని పెద్ద మనసు చేసుకొని వచ్చి పెళ్లి చేసుకున్నప్పటికీ వాళ్ళ యొక్క పాస్ట్ ఏదైతే ఉందో దాన్ని వదలడానికి ఇష్టపడరు. కాబట్టి వాళ్ళ యొక్క మ్యారేజ్ లైఫ్స్ ఏవైతే ఉన్నాయో ఇలా మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి. సో వాళ్ళని ఇంకెవరు వచ్చి పెళ్లి చేసుకుంటారు అని చెప్పి కూడా నేను కొన్ని విన్నా. ఏమంటారు? ఈ కపుల్ వీళ్ళ పర్సనల్ లైఫ్ పబ్లిక్ అవటం వల్ల, సోషల్ అవటం వల్ల అట్లాంటి జడ్జ్మెంట్స్ వచ్చినాయి. యాక్చువల్గా
నేను ఇంతకుముందు చెప్పినట్టు 15-20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఐ హ్యావ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఇన్ ద కమ్యూనిటీ. చాలామంది కలిసి జీవించి ఉన్నవాళ్ళు ప్రస్తుతం కూడా ఉన్నారు చాలామంది. థింగ్ ఏంటంటే సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని, ఒక కపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని ఓవర్ సింప్లిఫికేషన్ అంటారు, దాన్ని మొత్తం కమ్యూనిటీకి ఆపాదించడం చాలా తప్పు. అది ఏ కపుల్ అయినా నేను అంటాను, ఒక ఆడమగ సంథింగ్, ఒక సెలబ్రిటీస్ ఉన్నారు, ఇద్దరు యాక్టర్ పెళ్లి చేసుకున్నారు, నేను పేర్లు చెప్పాను, వాళ్ళకి చూసి ఇలా చేసుకుంటే ఇలా అవుతుందా అనేది ఇట్స్ కంప్లీట్లీ పర్సనల్. వాళ్ళు వచ్చే చెప్పారు కదా పబ్లిక్లో, ఇది మా పర్సనల్ లైఫ్, మా మధ్య ఏం లేదు, మనకి క్లారిటీస్ ఇచ్చారు. యాక్చువల్గా వీళ్ళు ఇవ్వలేదు, అందుకని ఇన్ని కథలు వెళ్ళినాయి. థింగ్ ఏంటంటే ఈ రిస్క్ ఏదైతే ఉందో, ఆ రిస్క్ తీసుకునేది పెళ్లి చేసుకోవటము, పార్ట్నర్షిప్లో ఉండనేది, ఈ రిస్క్ని మినిమైజ్ చేయాలి అంటే కనుక ఖచ్చితంగా ఒక పాలసీ, ఒక లా రావాలి, లాలో చేంజ్ రావాలి. సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఏమందంటే అప్పుడే మేము మార్చలేము, ఎందుకంటే మ్యారేజ్ చట్టాలు చాలా ఉన్నాయి, హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది, ముస్లిం మ్యారేజ్, క్రిస్టియన్, ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి, వీటన్నిటిని మేము మార్చలేము కదా, అండ్ దిస్ ఈజ్ ఇప్పుడు ఇంకా టైం కాదు అని చాలా కొట్లాడారు సుప్రీంకోర్టులో. అయితే ఏంటంటే మాకు ఇల్లు రెంట్కి ఇవ్వట్లేదు కపిల్, ఒకవేళ భార్యాభర్తలు ఉంటే మాకు బ్యాంక్ అకౌంట్ ఇవ్వట్లే, ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వట్లే, ఇవన్నీ బ్యాంక్ అకౌంట్స్ కూడా ఇవ్వరమ్మా. అంటే ఒక కపుల్కి జాయింట్ అకౌంట్, జాయింట్ అకౌంట్ ఇవ్వట్లేదు భార్యాభర్త, ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వట్లేదు నామినీ లాగా, ఇవన్నీ కూడా టెక్నికల్గా వాళ్ళు చూపించారు తీసుకెళ్తే. దెన్ వాళ్ళు ఏమన్నారంటే దెన్ వీ నీడ్ టు చేంజ్ లాట్ ఆఫ్ లాస్, చాలా చేంజ్ చేయాల్సి వస్తుంది, అండ్ వీ హ్యావ్ నో టైమ్ లైక్ ఫర్ దిస్, అండ్ మళ్ళీ దీని డిస్కషన్ మళ్ళీ పెండింగ్ పెట్టారు. ఇంకేంటంటే ఇది ఓన్లీ టెక్నికల్గా చూపించింది, ఇవి సివిల్ మ్యాటర్స్ యాక్చువల్గా, అడాప్షన్, మ్యారేజ్ ఇవన్నీ. బట్ మేము చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ఇందులో వైలెన్స్ ఉంది. చాలామంది ఓంట్ బిలీవ్. నేను మొన్న ఒక రీసెర్చ్ వాలంటరీ అయ్యి నేను చేశాను కొంతమంది స్టూడెంట్స్ తోటి, సోషల్ వర్క్ స్టూడెంట్స్ తోటి. ఒక అబ్జర్వేషన్ అంటే 10 మెంబర్స్ ఒక ట్రాన్స్ ఉమెన్ తీసుకుంటే వితిన్ 25 లోపు వాళ్ళే ఉన్నారు వాళ్ళందరూ. వాళ్ళు భిక్షాటన ద్వారా, సెక్స్ వర్క్ ద్వారా వాళ్ళు కమాయించినదంతా కూడా 25 years లోపు వాళ్ళు ఒక 10 మంది ట్రాన్స్ ఉమెన్ తీసుకుంటే అందులో చాలామంది 80-90% అందరూ కూడా పార్ట్నర్స్ వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయారు. పార్ట్నర్స్ వదిలి వెళ్ళటమే కాకుండా వాళ్ళు సేవ్ చేసుకున్న మనీ బెగ్గింగ్ ద్వారా, సెక్స్ వర్క్ ద్వారా ఒక మినిమమ్ ఇస్ 25 lakhs, మ్యాక్సిమం ఇస్ లెక్కలేదు దానికి. అంటే 25 lakhs 25 ఏజ్ లోపల వీళ్ళు ఎంతో కష్టపడి సేవ్ చేసుకున్నారు, ఒక లైవ్లీహుడ్ వాళ్ళకు ఓన్లీ భిక్షాటన, సెక్స్ వర్క్ ఉంది. అట్లాంటి హార్డ్ మనీ ఎర్నింగ్స్ అన్ని తీసుకొని సేవింగ్స్ వెళ్ళిపోతే వాళ్ళు ఎట్లా బతకాలి? మళ్ళీ వాళ్ళు అదే రోడ్డుకు రావాలి, అదే భిక్షాటన, అదే సెక్స్ వర్క్లోకి వెళ్ళాలి. సో ఇట్స్ వెరీ టఫ్. అండ్ ఇంకొకటి ఏమో, మీరు రిలేషన్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఆ యొక్క పార్ట్నర్ దగ్గర నుంచి భరణం లాంటివి ఏమైనా తీసుకుంటారా? రీసెంట్గా రంగారెడ్డి కోర్టులో ఒక సక్సెస్ఫుల్ కేసు ఉంది, భూమి అని. ఆ రంగారెడ్డి సెషన్ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అంటే ఖచ్చితంగా ట్రాన్స్ ఉమెన్ని తో రిలేషన్షిప్ ఎవరైతే ఉన్నారో, పెళ్లి చేసుకున్నారో, వాళ్ళు ఒకవేళ రిలేషన్షిప్ తెగతింపులు అయితే కనుక భరణం ఇవ్వాలని ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఆ కేసెస్ అవుతున్నాయి, ఇప్పుడు సక్సెస్ అవుతున్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే చాలామంది కోర్టు వరకు వెళ్ళరు. ఇది కూడా చెప్పాలి. ఈ స్టడీలో నాకు తెలిసిన అంటే ఒక విషయం ఏంటంటే విచ్ ఐ కెన్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ అనేది ఒకటి ఏంటంటే, చాలామంది ట్రాన్స్ ఉమెన్ అడిగినప్పుడు దెన్ మీకు లీగల్గా ఎందుకు మూవ్ కాలేదు అనేది, చాలామంది లీగల్గా మూవ్ కాలేదు, కోర్టుకి వెళ్ళలేదు. వాళ్ళు ఎందుకు కాలేదు అంటే, మా నీడ్ మా పార్ట్నర్ ఎవరైతే వదిలి వెళ్ళిపోయాడో అతను మళ్ళీ రావాలనే ఉంది, కానీ వాళ్ళని కోర్టుకి ఇచ్చి పైసలు గుంజాలని మాకు లేదంటే నేను అనుకున్నా, ఓ అలానా అంటే అలా ఎందుకు అంటే. సో ఇది ఎలా చూడాలి అని అంటే, వాళ్ళు ప్రేమనే కోరుకుంటున్నారు, ప్రేమ కోల్పోయారు కాబట్టి జీవితంలో వాళ్ళు ఆ ప్రేమనే కోరుకుంటున్నారు, కానీ మనీ అనేది దట్ ఈస్ వెరీ సెకండరీ ఫర్ దెమ్. For more videos like this, subscribe Big TV channel.